మహిళలకు సంబంధించి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చే అవకాశాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే దాదాపుగా 22 సీట్ల వరకు మహిళలకు కేటాయిస్తే 20 సీట్లు గెలుచుకున్నారని చెప్పారు. అదే భవిష్యత్తులో ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ మహిళలకే ఎక్కువ ఇస్తే ఇంకెలా ఉంటుంది రాష్ట్రం అంటూ గుర్తు చేశారు. దీంతో అక్కడ మహిళా నేతలందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. 22 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవరెడ్డి ఉంది. ఆమెను అందరూ కూడా తక్కువ అంచనా వేశారు. రిజల్ట్ చూశారు, అదరగొట్టింది. అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొత్తానికి మహిళలకు మంచి జోష్ ఇచ్చే అంశం అయితే ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు భవిష్యత్తులో మహిళలకి ఎక్కువ అవకాశాలు వస్తాయి తెలుగుదేశం పార్టీలో అనేది. అంటే మహిళా కార్యకర్తల్ని ఇంకా యాక్టివేట్ చేస్తున్నారు, ఇంకా మోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మొన్న నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకి చాలామంది మహిళా కార్యకర్తలకు అవకాశాలు వచ్చినాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వంగలపూడి అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు. మొన్నటి వరకు తెలుగు అధ్యక్షురాలుగా కొనసాగారు, అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు. ఒక్కసారిగా ఇప్పుడు హోంమంత్రిగా ఛాన్స్ తీసుకున్నారు, అవకాశం వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా ప్రధానంగా మహిళా కార్యకర్తలకి భవిష్యత్తులో పెద్దపీట వేయబోతున్నాము అనే ఒక సంకేతం క్లియర్ కట్గా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు.